హాయ్ అండి. 'యారగన్ రావణ్' పార్ట్ 30 అలా ఎత్తుకుని అభిని కిందకి తీసుకుని వచ్చి రూమ్‌లో పడుకోబెట్టి దేవ్ జిమ్‌కి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పటికో నిద్రలేచిన అభి తను ఎక్కడ ఉందో చూసుకుని, నేను నైటు పైనున్నాను కదా! కిందకెలా వచ్చాను అనుకుంటుంది తనలో తాను. ఈలోపు ఆద్య వచ్చి, మరీ ఎక్కువగా ఆలోచించకులే, మా అన్నయ్యే తీసుకుని వచ్చాడు అంటూ పక్కన కూర్చుని అభినే చూస్తూ ఉంటుంది. ఏయ్! ఏంటే అలా చూస్తున్నావంటుంది అభి. నువ్వు నా దగ్గర ఈ విషయాలు ఎప్పటినుంచి దాస్తున్నావే అని అంటుంది ఆద్య. ఏయ్! నేను నీ దగ్గర ఏం దాచానే అంటుంది అభి. ఏం దాయలేదే అన్నీ. మరి పైన మా అన్నయ్య నువ్వు ఏం చేస్తున్నారే అది చెప్పు ముందు అంటుంది. అభికి అసలు విషయం అర్థమయ్యి, సారీ రా ఆద్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నాకు భయం వేసిందిమా. నేనే ఎక్కువగా ఆశపడుతున్నానేమోనని. అందుకే నీకు చెప్పలేదు తప్ప వేరేలా కాదు అంటుంది అభి కొంచెం బాధగా. అబ్బా! ఊరికనే అన్నానులే కానీ నువ్వు ఫీల్ అవ్వకు. నాకైతే మీ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కర్లేని భయాలు పెట్టుకోకు. అంతా మంచే జరుగుతుంది. రెడీ అవ్వు ఆఫీస్‌కి వెళ్దాం అంటుంది. ఇక్కడ జిమ్‌లో నందు ఇంకా దేవ్ జిమ్ చేస్తూ బావా అంటాడు నందు. చెప్పరా అంటాడు దేవ్. నీకు బాగా నచ్చేది ఒకటి నా దగ్గర ఉంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తే నీకిస్తా అంటాడు. ముందు నువ్వు అది ఏంటో చెప్పు. నాకు కావాలో లేదో చెప్తాను అంటాడు దేవ్ యాటిట్యూడ్‌గా. దానితో దేవ్‌కి నందు మార్నింగ్ తీసిన ఫోటో చూపించి కళ్ళెగరేస్తాడు. దాన్ని చూడగానే దేవ్ నవ్వుతూ, రేయ్! అసలెందుకు తీసావురా నువ్వు? అది నీ చెల్లిరా తప్పు కదా అంటాడు దేవ్. ఆహా! అవునా బావా! అది జస్ట్ నీకోసం తీశాను. నా చెల్లి గురించి కాదు. ఇప్పుడు చెప్పు, నీకు కావాలా వద్దా అంటాడు నందు నవ్వుతూ. హ్మ్. ఇంతకీ తమరికి హెల్ప్ కావాలో అని కళ్ళెగరేస్తాడు దేవ్. అది బావా అని నందు సిగ్గుపడుతూ ఉంటే, రేయ్! నువ్వు ఏసీపీవిరా అది గుర్తుందా? కొంచెం సక్కగా ఉండరా నాయనా అంటాడు కొంచెం స్లాంగ్ మార్చి దేవ్. ఊరుకో బావా, పోలీస్ అయితే మాత్రం నాకు ఫీలింగ్స్ ఉండవా ఏంటి అంటూ, బావా ఆద్యకి నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నా, కొంచెం హెల్ప్ చేయి ప్లీజ్ అంటాడు. రే, ఎలా అడుగుతున్నావురా నన్ను? నాకు అసలు ఏం తెలుసురా వాటి గురించి అంటాడు దేవ్ నందుతో. ఆహా, ఇవేమీ తెలియదు కానీ రొమాన్స్ చేయటం మాత్రం వచ్చు కదా అంటాడు నందు నవ్వుతూ. రే, నోర్ముయ్ అంటూ దేవ్ కూడా మనసులో నవ్వుకుని, నిజంరా, నేను ఎప్పుడూ నీ చెల్లికి చెప్పలేదురా. అయినా ప్రేమ చెప్పవలసిన అవసరమే ఉండదురా, చూపిస్తేనే సరిపోతుంది అంటాడు దేవ్ అభిని గుర్తు చేసుకుంటూ. అది నీకు బావా, మీ చెల్లి మా చెల్లంత మంచిదేమీ కాదురా, ప్లీజ్ బావా అంటాడు దీనంగా. సరేలే, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే కానీ ఆ భూపతి పని ఏం చేశావు అంటాడు దేవ్. ఈరోజే వాడు ఓన్ బిజినెస్ మీద రైడ్ ఉంది. నేను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో డైరెక్ట్‌గానే మాట్లాడ్డాను. మ్యాటర్ ఎవరికీ తెలీదు. వీళ్ళు వెళ్ళే వరకు. సో, వాడు జాగ్రత్త పడలేడు. ఇంక నాకు తెలిసి వాడు కొలాప్స్. దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంక నా చెల్లి గురించి ఏం ఆలోచిస్తాడు అని అంటాడు నందు. అలా దేవ్ ఇంకా నందు భూపతికి చెమటలు పట్టిస్తారు. ఇక దేవ్‌కి అభి అల్లరితో, ఇంకా అప్పుడప్పుడు కోపంతో, నందుకి ఆద్యకి ప్రపోజ్ ఎలా చేయాలి అని, భూపతికి సడన్‌గా తగిలిన దెబ్బకి కోలుకోవడంతో రఘురామ్ గారు ఆయన బిజినెస్‌లన్నీ కూడా ఒకసారి చెక్ చేయడంతో రోజులు స్పీడ్‌గానే గడుస్తూ వచ్చాయన్నమాట. అలా ఒక 2 వారాలు గడిచాయి. భూపతి ఒకరి ముందు తల ఉంచుకుని నిలబడి ఉంటాడు. అయినా చాలా అంటే చాలా గంభీరంగా భూపతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమ్మా! అమ్మా! ఎక్కడున్నావు? అని శివాని పిలుస్తూ ఉంటారు పార్వతి గారిని. అబ్బా! ఏంటే ఎప్పుడు చూడు ఇలానే అరుస్తూ ఉంటావు నువ్వు? ఏమైనా చిన్నపిల్లవానే అని అంటారు బయటికి వస్తూ పార్వతి గారు శివానిని. అది కాదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలని నేను పిలుస్తున్నా అంటారు శివాని గారు. ఆ! ఏంటి చెప్పు అంటూ అక్కడే సోఫాలో కూర్చుంటారు. మరి అమ్మా, ఒకసారి మనం ఆద్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దామని అడుగుతారు శివాని గారు. ఇప్పుడు నీకు సడన్‌గా ఎందుకే అటు గాలి మళ్ళింది? అది చెప్పు ముందు అంటారు పార్వతి గారు. అదేంటమ్మా అలా అంటావు? చాలా రోజులయ్యింది కదా నా కూతుర్ని చూసి. ఒకసారి వెళ్ళొద్దామమ్మా అని అంటారు శివాని గారు. హ్మ్. నాకు కూడా వాళ్ళిద్దరిని చూడాలని ఉంది. ఒకసారి మీ నాన్నగారిని అడిగి అప్పుడు వెళ్దాం అంటారు పార్వతి గారు. సరే అమ్మా, నేను కూడా ఒకసారి ఆయనకి చెప్తాను అని లోపలికి వెళ్తారు శివాని గారు.
ఇంకెప్పటిలాగానే దేవ్, అభి ఒక కారులో, ఇంకా ఆద్య, నందు ఒక దానిలో ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. అందరూ ఎవరి వర్క్‌లో వాళ్ళు ఉండగా దేవ్‌కి ఒక మెసేజ్ వస్తుంది. అది రావటమే చాలా హ్యాపీగా నందుకి కాల్ చేసి క్యాబిన్‌కి రమ్మంటాడు. నందుతో పాటు ఆద్య కూడా వస్తుంది. ఏదో పని ఉండి అదే టైంకి అభి కూడా ఒక ఫైల్ మీద సైన్ కోసం దేవ్ క్యాబిన్‌కి వస్తుంది. అభి లోపలికి రాగానే దేవ్ ఎంతో హ్యాపీగా, "హే రాక్షసి! నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానే" అని అభిని గట్టిగా హత్తుకుని, "నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా" అంటాడు. దేవ్ అంత హ్యాపీగా ఎందుకు ఉన్నదో తెలియకపోయినా అభి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవుని చూసి. తర్వాత, "అబ్బా ఏంటి సారు గారు చాలా హ్యాపీగా ఉన్నారు, విషయం ఏంటి" అంటుంది అభి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని. చెప్తాను" అని తొందరలోనే అని అంటూ ఉండగానే నందు లోపలికి వస్తాడు. "బావా ఎందుకు రమ్మన్నావు అంత తొందరగా" అంటాడు నందు లోపలికి వస్తూ. "రే స్వీటీ వస్తుందిరా" అంటాడు నవ్వుతూ దేవ్. "ఏంటి స్వీటీ వస్తుందా" అని నందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఎప్పుడైతే స్వీటీ అని విన్నారో అభి ఇంకా ఆద్య ఇద్దరూ కూడా వాళ్ళ వైపు బిక్కమొహాలు వేసుకుని చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి వాళ్ళు కనిపిస్తేనే కదా వాళ్ళు స్వీటీ వస్తే అది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అభికి దేవుని అలా చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడూ ఇలా చిన్న పిల్లల్లా చేయలేదు, కానీ ఈరోజు దేవ్ చెప్పాలి అంటే ఎందుకో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అభికైతే ఆ స్వీటీ ఎవరు అనేది అర్థం కాక, పైగా ఎందుకంత హ్యాపీగా ఉన్నారు ఈయన, నన్ను కూడా మర్చిపోయారు అంటే నాకన్నా ఎక్కువ వాళ్ళు అనుకోగానే ఏడుపు తన్నుకు వస్తుంది. దానితో వెంటనే దేవ్ దగ్గరికి వెళ్ళి తన ఫీలింగ్స్ని కనబడనీయకుండా, "సార్ మీరు ఇక్కడ సైన్ చేస్తే నాకు కొంచెం వర్క్ ఉంది వెళ్ళాలి" అంటుంది. ఆద్య అయితే ఒక మెట్టు పైకెక్కి అసలు నందుకి మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతుంది. దేవ్ అభి ఫేస్ ని గమనించకుండానే సైన్ చేస్తాడు. దానికి అభికి ఇంకా ఏడుపు ప్లస్ కోపం కూడా వస్తుంది. వెంటనే బయటికి వెళ్ళిపోతుంది బాధగా. తర్వాత నందు దేవ్ వాళ్ళ మాటల మధ్యలో బావా అంటూ నందు చుట్టూ చూస్తాడు. బావా నా చెల్లి నీ చెల్లి ఏరి ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఉండాలి కదా అంటాడు నందు. ఆ అంటూ దేవ్ కూడా మొత్తం చూసి, ఏమోలే వెళ్ళిపోయి ఉంటారు, ఎలాగో ఇంటికి వెళ్తాం కదా అప్పుడు మాట్లాడొచ్చులే అని దేవ్ ఇంకా నందు కూడా పనిలో పడిపోతారు. తన క్యాబిన్కి వెళ్ళిన ఆద్య మాత్రం కోపంతో, స్వీటీ అంట స్వీటీ, అసలు చూడు పక్కన మనుషులు ఉన్నారో లేరో కూడా తెలియకుండా తెగ కలవరిస్తున్నాడు అంటూ తనకు వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటుంది. ఇక్కడ అభి మాత్రం దేవ్ మీద ఉన్న కోపాన్ని మొత్తం పని మీదే చూపిస్తుంది. దేవ్ క్యాబిన్ నుంచి అభిని అలా చూసిన దేవ్, ఏంటి దీని ఫేస్ ఎలా ఉంది, ఎప్పుడు చూడలేదా దీన్ని ఇలా అనుకుంటూ, మళ్ళీ అంతలోనే కాల్ వచ్చేసరికి ఆ విషయం దేవ్ మర్చిపోయి పనిలో పడిపోతాడు. అలా ఈవినింగ్ వరకు ఆద్య నందుని తిట్టుకుంటూ ఉంటుంది. అభికి దేవ్ మీద లోపల చాలా కోపంగా ఉంటుంది. దేవ్ ఇంకా నందు స్వీటీ వస్తుందని హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్దామా అని అనుకుంటూ ఉండగానే అలా ఈవినింగ్ అయిపోతుంది. దేవి ఇంకా నందు వచ్చేసరికి ఆద్య అభి దగ్గరికి వెళ్ళి, నేత్ర నాకు కొంచెం పనుంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, వస్తావా నాతో అంటుంది. అభి కూడా దేవి మీద కోపంతో సరే పద అని బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ పని చూసుకుని బయటకు వచ్చిన దేవ్కి అభి ఎక్కడ కనిపించగా ఆద్య దగ్గర ఉందేమోనని అటు వెళ్తూ ఉండగా నందు ఒకడే రావడంతో, రే నందు ఆద్య ఎక్కడ్రా అంటాడు దేవ్. అక్కడ లేదు బావా, నేను నేత్ర దగ్గర ఉందేమోనని చూడటానికి వస్తున్నాను అంటాడు నందు. అదేంట్రా, నేను అభి ఆద్య దగ్గర ఉందేమో అనుకుంటున్నానురా, అందుకే చూడటానికి వస్తున్నాను, ఆద్య కూడా లేదు అంటున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు అని అంటూ నందు ఆద్యకి, దేవ్ అభికి కాల్ చేస్తారు. బట్ ఇద్దరూ కూడా కట్ చేస్తారు. ఒరేయ్ కట్ చేస్తున్నారా ఏంటి అనుకుని, ఇద్దరు ఎప్పుడు రివర్స్లోనే కాల్ చేస్తారు కదరా, మరి ఇద్దరు లిఫ్ట్ చేసి మేము కొంచెం పనుండి ఇంటికి వెళ్తున్నాం అన్నయ్య, మీరు కూడా రండి మా కోసం చూడకుండా అంటారు కదరా, మరి ఏం మాట్లాడకుండా అలా చేస్తున్నారేంటి వీళ్ళు, వీళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని
ఏదో జరిగింది అని ఎవరు మనసులో వాళ్ళు అనుకుని, పదరా మనం కూడా వెళ్దామని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. చూద్దాం మన వాళ్ళకి వాళ్ళ బామ్మల అలకలకి కారణం తెలుసుకుంటారో లేదో. ఇంటికి వెళ్ళిన ఆద్య ఇంకా అభి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు. అక్కడే కూర్చుని ఉన్న శక్తి గారు, సీత గారు వీళ్ళని చూసి, ఏంట్రా అలా ఉన్నారు ఇద్దరు అంటారు. ఏం లేదత్త, కొంచెం వర్క్ అంతే అంటుంది అభి. ఆద్య కూడా ఆ అవునా ఆంటీ అంటుంది. అసలు మీకెందుకురా అంత వర్కు? మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారు మీకింత వర్క్ ఇచ్చి అని అంటే సీత గారు, అమ్మా మేము వాళ్ళకి చెల్లి ఓన్లీ ఇంట్లో మాత్రమే. ఆఫీస్‌లో మేము కూడా అందరిలాగానే అని ఇద్దరూ ఒకేసారి అంటారు. అయినా వాళ్ళకి మాకన్నా ఇంపార్టెంట్ అండ్ కావాల్సిన వాళ్ళు ఉండరా? అయినా ఎప్పుడు మా గురించి ఎందుకు ఆలోచిస్తారు అని అంటారు. ఆఫీస్‌లో వాళ్ళని పట్టించుకోకపోవడం గుర్తు చేసుకుని. కరెక్ట్‌గా అదే టైంకి దేవ్ ఇంకా నందు ఇంట్లోకి వస్తూ వీళ్ళ మాటలు వింటారు. కన్ఫర్మ్ ఏదో ఉంది మ్యాటర్ అని సైలెంట్‌గా ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పి పైకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కిందకి రాగానే అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. వాళ్ళను శక్తి గారు గమనించిన తర్వాత తెలుసుకోవాలి అని ఊరుకుంటారు. ఈలోపు శివగారు, రాఘవ గారు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి హాల్లోకి అభి ఇంకా ఆద్య పక్కన కూర్చుంటారు. దానితో దేవ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా! మీకు ఒక విషయం చెప్పాలి అంటాడు దేవ్. ఏంటి నాన్న అంటారు శక్తి గారు. మా ఒక 2 డేస్‌లో స్వీటీ వస్తుంది అంటారు నవ్వుతూ. దానితో ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండేసరికి వచ్చేవాళ్ళు బాగా కావలసిన వాళ్ళేనని అర్థమవుతుంది వాళ్ళిద్దరికీ. వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు అని వీళ్ళకి హ్యాపీగా ఉన్నా మార్నింగ్ దేవ్ ఇంకా నందు చేసిన పని గుర్తుకు వచ్చి సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. లక్ష్మి అని పిలుస్తాడు నందు. హా బాబు అంటే ఈరోజు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైనా స్వీట్ చెయ్యి అని చెప్తాడు లక్ష్మికి నందు. దానితో లక్ష్మి వెళ్ళి అందరి కోసం గులాబ్ జామ్ చేసుకుని తీసుకుని వస్తుంది. అందరూ అది తింటూ ఉండగా గులాబ్ జామ్‌లో ఐస్ క్రీమ్ బాగుంటుంది అని అభి వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిస్తుంది. దేవికి అలా కలిపి తినడం నచ్చదు కనుక ఐస్ క్రీమ్ ఎలానో అప్పుడు అలానే అభికి ఇస్తాడు అనుకుంటారు అందరూ. కానీ దేవ్ టైం అస్సలు బాగోలేదనుకుంటా. దానితో దేవ్ మా తను వచ్చే టైంకి మనమంతా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి అంటూ గులాబ్ జామ్ తినేసి ఎప్పటిలాగానే ఐస్ క్రీమ్ కూడా కొంచెం తిని నేనొకసారి స్వీటీకి కాల్ చేసి వస్తానని ఐస్ క్రీమ్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక దాంతో అభికున్న బాధ కాస్త దేవ్ మీద కోపంగా మారిపోతుంది. దానితో అభి కూడా తన బౌల్ తీసుకుని లోపల పెట్టేసి రూమ్‌కి వెళ్ళిపోతుంది స్పీడ్‌గా అభి. మరంతే కదండీ! మనం ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషికి మనకన్నా వేరే వాళ్ళు ఇంపార్టెంట్‌లా కనిపిస్తే ఎంత బాధగా ఉంటుందో అందరికీ. ఇక మన అభికైతే కొంచెం బాధ ఎక్కువగానే ఉంది కదా! ఇదంతా కూడా శక్తి గారు ఒక కంట గమనిస్తూనే ఉన్నారు. తన మనసులో నాన్న నువ్వు తెలియక చేయకపోయినా ఒకవేళ ఇప్పుడు నేత్రాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి తప్పు చేశావు. నీకు తెలీదురా మా గురించి మాకు మా అనుకునేవాళ్ళు వేరే వాళ్ళ కోసం తనను పక్కన పెడితే ఇక నీకుందిలే అని అనుకుంటారు నవ్వుకుని మనసులో. ఇక శక్తి గారికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళ గురించి. ఎలా అంటారా నిన్న దేవ్, అభి నిన్న అలాగా పడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ లేస్తే ఇబ్బంది పడతారేమోనని శక్తి గారు ఏమీ మాట్లాడకుండా రూమ్‌కి వెళ్ళిపోతారన్నమాట. అలాగా శక్తి గారికి అభి, దేవ్ గురించి క్లారిటీ వచ్చింది. ఇంకది పాట్నా. ఇంటికి వచ్చిన రుద్ర గారితో పార్వతి గారు విషయం చెప్తారు. దానితో రుద్ర గారు కొంచెం సేపు ఆలోచించి, నేను ఒక 2 డేస్‌లో ఢిల్లీ వెళ్ళే పని ఉంది మీటింగ్స్‌కి. అప్పుడు మీరు కూడా రండి. కానీ ఎక్కువ టైం కాదు. ఓన్లీ నా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే. ఇంకా వాళ్ళెవరో కూడా మనకి తెలీదు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కనుక మీరింటికి వెళ్ళి ఒకసారి కనిపించి పిల్లల్ని తీసుకొని నేను చెప్పిన చోటికి వచ్చేయండి అని చెప్తారు. దానితో పార్వతి గారు ఆ సరే అండి అని చెప్పి వెళ్ళి శివాని గారికి విషయం చెప్తారు ఇలా అని. ఇంకా భూపతి దగ్గరికి వచ్చేద్దాం. భూపతి అలా ఒకరు ముందు తల దించుకుని నిలబడి ఉంటాడు. చెప్పు భూపతి, ఎందుకు దీనిలో ఇన్ని పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతాడు. మరి భూపతి ఏం సమాధానం చెప్తాడు? మరి పార్వతి గారు, శివాని గారు ఆద్య, అభిలను కలుస్తారా?
మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.